హాయ్ అండి. ఆడవాళ్ళకి ఎప్పుడూ పనులే అన్నమాట. ఈరోజు ఫ్రైడే. హౌస్ అయితే నీట్గా వాటర్ పెట్టి కడిగేసాను అన్నమాట. అంతా అన్ని రూమ్స్ అన్నీ కూడా కడిగేసాను. అడుగండి మా మ్యాక్స్ చూడు కింద పడుకో ఉన్నాడు. ఇట్లా మొత్తం కడిగేసాను. తర్వాత ఇంకా వంట రూమ్లో కూడా పని ఉందండి. ఇదిగోండి అంట్లు ఉన్నాయి, తోమాలి, కిచెన్ టాప్ అంతా క్లీన్ చేయాలి. ఇట్లా పనులు వస్తూనే ఉంటాయి. ఇదండి మ్యాక్స్ వాడికి వాటర్ అన్నమాట. ఇలా బకెట్లో పెడితేనే వాడు తోసేయడు, లేదంటే కాలుతో తోసి పడేసేస్తాడు. అందువల్ల ఇలాగ బకెట్లో అయితే ఒక మూల పెట్టుంటా అన్నమాట. నోరు లేనివాడు కదా, ఇంక మనం ఏం చేయలేమండి. అందుకే ఇదిగోండి అట్లా పెట్టుంటా. ఈ బయట అంతా కూడా కడిగేసాను. మెట్లు పైన అంతా కూడా కడిగాను. ఫస్ట్ మెట్లు కడిగేటప్పటికి ఆరిపోయినాయి అన్నమాట. తర్వాత ఇలాగ ట్రీస్, ఈ బిడ్డలన్నిటికీ నీళ్ళు అయితే పట్టేశానండి. మొత్తం అన్ని పైన ఉన్న ట్రీస్కి కూడా పట్టేశాను. నేను ఎక్కడుంటే అక్కడే ఉంటాడు మన చిన్నోడు. అడుగోండి నేను షూట్ చేస్తుంటే ఇక్కడే ఉన్నాడు. వాడి గురించి అయితే ఒకరోజు మీకు వీడియో అయితే పెడతానండి. వాడు ఎంత అసలు ఎలా ఉంటాడో, ఎంత ప్రేమిస్తాడో వాడైతే అసలు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ షూట్ చేద్దామని వచ్చానా, చూడండి వరండాలోకి వచ్చేసాడు. అట్లాగా ఇక్కడ ఏంది బాటిల్స్ అనుకుంటున్నారా? మేము బయటకు వెళ్ళి వచ్చామనుకోండి, ఏదో ఒకటి వాడికి నోటికి ఇచ్చేసామంటే ఇంకా కామ్గా ఉంటాడు అన్నమాట. అందువల్ల ఎంట్రన్స్లో ఇలాగా బాటిల్స్ అలా పెట్టుంటా అన్నమాట వాడి కోసం. తర్వాత ఇంకా ఈ స్ట్రీట్ అంతా కూడా అండి కడిగేసాను. ఈ చెట్లు, ఈ బిడ్డలన్నిటికీ నీళ్లు పట్టేశాను. ఇంకా ఇందాక పైన కూడా అండి నీళ్లు పట్టేశా. ఎందుకు చూపిస్తున్నానంటే ఆడవారికి పని వస్తూనే ఉంటుందన్నమాట. బట్టలన్నీ ఆరేసేసాను. ఈ బిడ్డలన్నిటికీ కూడా నీళ్లు పట్టేశాను. ఇదిగోండి చిన్నవాడు ఏడున్నాడు చూడండి. నేను షూట్ చేస్తున్నానని ఇట్లా వరండాలో వచ్చి పడుకో ఉన్నాడు అన్నమాట. అందువల్ల అసలు ఈరోజు ఏమైతే అప్లోడ్ చేయలేదండి నేను. అది కాక మా గ్రాండ్ డాటర్కి ఈరోజు ఫీవర్ వచ్చిందన్నమాట ఎండలకి. ఇంకా ఆఫ్టర్నూను పర్మిషన్ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళి పాపని అవును వచ్చిన తర్వాత ఇంక ఈ పనే చేస్తూ ఉన్నా అన్నమాట. ఓకేనండి, మరొక మంచి వీడియోలో మరలా మీ ముందుకు వస్తుంది మీ లతా శ్రీనివాస్. బాయ్ అండి.